ప్రచారంలో స్పీడ్ మరింత పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలోని 5 నియోజకవర్గాలను చుట్టేనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం 1 గంటకు ఇచ్చాపురం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తామరాపల్లి, రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెం సభల్లో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాకుళం చేరుకుని నవభారత్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 9 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత శ్రీకాకుళంలోని బస చేయనున్నారు చంద్రబాబు. అధినేత పర్యటన సందర్భంగా నేతలు భారీ జన సమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార హోరును ముమ్మరం చేశాయి. పార్టీల అధినేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 9:30కు కర్నూలు జిల్లా నందికొట్కూలో జరిగే ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత ఎమ్మిగనూరులో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నానికి అనంతపురం జిల్లా చేరుకుని మడకశిరలో ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటారు. 3:30కు పెనుకొండలోని సోమందేపల్లికి ప్రచారం చేస్తారు జగన్. ఇటు వైసీపీ తరపున షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తాడికొండలో షర్మిల బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విజయమ్మ ప్రచారం చేస్తారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలను కూడా తెరమీదకు తీసుకువచ్చి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా పర్యటనలో హామీల వర్షం కురిపించారాయన. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు పవన్. ఉదయం 10 గంటలకు సోంపేటలోని బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పలాస, టెక్కలి, పాతపట్నంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనున్నారు జనసేన అధినేత. టార్గెట్ 16 అంటున్న టీఆర్ఎస్ ప్రచారంలో స్పీడు మరింత పెంచింది. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ నర్సంపేట, ములుగులో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే తాండూరు, వికారాబాద్ లో రోడ్ షోలు నిర్వహించనున్నారు కేటీఆర్. తెలుగుదేశం సైకిల్ బుల్లెట్లా దూసుకెళ్తుందని, అడ్డం వచ్చిన వారిని అడ్డంగా తొక్కుకుంటూ వెళ్తుందన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సైకిల్ లాగే శక్తి కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కు సైకిల్ శక్తి తెలియదని అన్నారు బాబు. నిన్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు, మన సైకిల్ చైను కేసీఆర్ లాగేశాడని. కేసీఆర్కి ఆ శక్తి ఉంది తమ్ముళ్ళు. మన సైకిల్ జోరు పెంచితే ఇది బుల్లెట్ అయి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది తప్ప ఈ సైకిల్ ఇనిక్కిపోయే పరిస్థితి లే. పోతుందా? పవన్ కళ్యాణ్ తెలుసు సైకిల్ సత్తా. ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కిన వాడే ఆ కేసీఆర్ కూడా. అవునా కాదా? ఈ సైకిల్ లేకపోతే ఆయన లేదు. అలాంటి వాడు మన చేయిని పెరికేస్తాడా? అంత ధైర్యమా? అంత ఇస్తామా మనం? క్వశ్చన్ లేదు. ఈ సైకిల్ ఎప్పటికప్పుడు బుల్లెట్ లాగా దూసుకెళ్తుంది. అడ్డం వచ్చినోళ్ళని అడ్డం దొక్కుంటా పోతుంది తప్ప ఏనో తిరిగే సమస్య లేదు. ఇది పేదవాడి సైకిల్. ఆ సైకిల్ని గంట మోగిచ్చే పరిస్థితి మీ అందరిపై ఉంది. అందుకని ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నేను చెప్పింది అర్థమైందా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేనిఫెస్టోనే మాయం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎన్నికల సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గతంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ కొత్త నినాదం అందుకున్నారని విమర్శలు గుప్పించారు జగన్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 650 వాగ్దానాలు చేశాడు, కానీ చెప్పిన ఏమీ కూడా వాగ్దానాలు ఏమీ కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి. 2014లో తాను రిలీజ్ చేసిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అన్నది
ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళ వెబ్సైట్లకి వెళ్ళి పోయి ఎతుకుతే ఆ మేనిఫెస్టో కూడా కనిపించకుండా చంద్రబాబు నాయుడు గారు మొహాన్ని దాచేస్తా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంతటి దారుణమైన పాలన ఈ 5 సంవత్సరాల్లో చూస్తా ఉన్నాం. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసినా కూడా ఏం కనిపిస్తా ఉంది? మళ్ళీ మోసం చేసేందుకు ఏం కనిపిస్తా ఉంది? మీ భవిష్యత్తు నా భరోసా అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. జూన్ కల్లా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అంతవరకు ఎవరికీ లంచాలు ఇవ్వొద్దని సూచించారు. తనకు అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు సోదరులు మొన్న వ్యక్తి మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. బాధ కలిగిందంటే నేనే స్వయంగా మాట్లాడి అతని బాధ తీర్చినాం. దాని తర్వాత నా పిఏలకు నా కార్యాలయానికి వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక నెల 15 రోజులు ఓపిక పట్టుకోండి దయచేసి. ఈ ఎన్నికలు అయిపోతే నాకు తెలిసి ఏం జరుగుతూ ఉందో గ్రౌండ్లో ఎన్ని బాధలు నాకు తెలుసు. నేను కూడా కాపోనే, నేను రైతు బిడ్డనే, ఆ బాధలు నాకు తెలుసు. కాబట్టి నెల 15 రోజుల దాకా ఎవ్వరికి ఏ కాన లంచం ఇయ్యకండి, ఏ ముటేషన్లు ఏ పట్టాలు చేసుకోకండి. జూన్ మాసంలో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి అప్పటిదాకా రూపాయి నోటు కూడా ఏ దుర్మార్గునికి లంచం ఇయ్యకండి. రైతు సోదరుల మాట వినాలే. నేను రైతు బిడ్డనే, మీ బిడ్డను కాబట్టి చెప్తా ఉన్నా. ఎవ్వరికి రూపాయి లంచం రేపటి నుంచి ఇయ్యకండి, బ్యాన్ చేయండి. మీ పనులు పెండింగ్ పెట్టుకోండి. 1.5 నెలల తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క రైతు సమస్య నేనే పరిష్కారం చేయిస్తా. దయచేసి రైతుల భూముల పాట తీసేదాకా, పోడు భూముల సమస్య తీర్చేదాకా నేను నిద్ర పోనీయను, అధికారులను నిద్ర పోనీయను, నేను నిద్ర పోనని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ ఆశలు నెరవేరుతాయని అనుకున్న నిరుద్యోగ యువత ఆశలపై కేసీఆర్ నీళ్లు పోశారని అన్నారు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 2 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 20,000 పోస్టులను భర్తీ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. విద్యాలయాలను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అదే మన పొరుగు రాష్ట్రం 2 డిఎస్సి నియామకాలు పూర్తి చేసుకొని 3వ డిఎస్సి నియామకానికి ఉపక్రమించింది. మన దగ్గర ఇంతవరకు ఒక డిఎస్సి నియామకం లేదు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో వారికి ఉద్యోగ అవకాశం లభించక ఇలా ప్రైవేట్ సెక్టర్లో విద్యాలయాల్లో ఉపాధి పొందుతూ మరి కనీస ఉద్యోగ భద్రత లేకుండా మరి ఆందోళన చెప్తున్నా చెప్పంటున్నా. అంటే ఆనాడు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వారి జీవితాలు బాగుపడతామని చెప్పని విద్యావంతులు భావించడం జరిగిందో ఆ విద్యావంతులు ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిరసనతో ఇవాళ మొన్న జరిగిన ఓటింగ్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కేవలం 17% ఓటింగ్ మాత్రమే పొందడం జరిగింది. అంటే మొత్తం 105,000 వ్యాలిడ్ ఓటు ఉంటే వీ గాట్ ది కాంగ్రెస్ క్యాండిడేట్ మోర్ దాన్ 55,000. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్పై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ముందు సవాల్ చేసి మాట తప్పారన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కూడా ఊడుతుందన్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ అధికారంకి వచ్చేదాకా నేను గడ్డమెత్తి అన్నాడు. నువ్వు గడ్డం తీసేంది, తీయకపోతేంది? గడ్డం తీయకపోతే నువ్వే గుడ్డేలు కూడా ఉంటావు. మాకేం బాధ, ప్రజలకేం బాధ నాకు అర్థం కాదు. ఎవడు కోరండి భయ్, నువ్వు గడ్డం తీస్తే ప్రజలకేంది? నాగార్జున సార్ కాలంలో నీళ్ళు రావాలి కానీ నీ గడ్డంతోనేందా బాబు, నాకు అర్థం కాదు. ప్రజలకు కడుపు నిండా కరెంట్ రావాలి 24 గంటలు. ఈ నీ గడ్డం తీయాలి, నెత్తి కొరుక్కోను, ఇవేమని కావాలి నాకు అర్థం కాదు. ఇవే మాటలు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడండి, కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకపోతే నేను శాశ్వతంగా సన్యాసం తీసుకుని బయటకు వద్దు. మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళా పోటీకి వచ్చినావు? తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో పరిపాలన చేతకాక చంద్రబాబు టీఆర్ఎస్ మీద అవాకులు చవాకులు పేలుతున్నారని వ్యాఖ్యానించిన తలసానిపై మండిపడ్డారు రాజేంద్ర ప్రసాద్. చంద్రబాబు వేసిన భిక్షతోనే బతుకుతున్న తలసానికి బాబును విమర్శించే అర్హత లేదని అన్నారు. ఈ రోజు మన కేసీఆర్ గారిని చూస్తుంటే పక్క రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో.
మనమన్నా ఇన్నిసార్లు కేసీఆర్ గారి పేరు తలుచుకుంటామో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2 గంటలకు పండుకుంటే కూడా మెలకొస్తే కేసీఆర్ అంటారు. మరి ఈ రోజు మీరు టీవీలన్నీ చూస్తుండ్రు. మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేక ఓన్లీ కేసీఆర్. మీరు ఏ స్పీచ్ అన్నా తీసుకోండి, ఇక రకరకాల అబద్ధాల పుట్ట ఏం మాట్లాడుతుందంటే పోలవరం మనం ఆపుతున్నామంటారు. సిగ్గుందా నీకు పరిపాలన చేయనిక చేతగాని దద్దమవు ఈరోజు మాట్లాడుతున్నావంటే మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు, ఏదో సత్య హరిచంద్ర మహారాజు చంద్రబాబు ఇంటి పక్కన పుట్టినట్టు, నీతికి నిజాయితీగా మారుపేరన్నట్టు మాట్లాడతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మీరు చూస్తే ఏ టీవీ ఓపెన్ చేసినా ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నంటే మనకే గర్వం అనిపిస్తుంది. ఆయన స్థాయిని మరచి సభ్యతా సంస్కారాలని విడిచి దద్దమ్మలు సిగ్గులేదా అంటూ ఆయన విమర్శలు చేయటం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాటలు పొదుపుగా వాడవలసిందిగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క భిక్షతో ఆయన వేసినటువంటి ముష్టితో పెరిగి పెద్దవాడివైన నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించేటటువంటి స్థాయి అర్హత నీకు లేదు. నీ పశువుల గురించి నువ్వు పశువుల మంత్రిగా నీ పశువుల యోగక్షేమాలని సంక్షేమాన్ని నువ్వు చూసుకో, నీకే అది పెద్ద విషయం. నీకు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడేంత సీను నీకు లేదు తలసాని. నువ్వు ఎంత మాట్లాడినా ఎంత గింజుకున్నా నీ కేసీఆర్ ఇచ్చేది పశువుల శాఖే, ఇచ్చింది కూడా అదే. టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే దేశానికి ఒరిగిందేమీ లేదని లక్ష్మణ్ విమర్శించగా 5 ఏళ్ల పాలనలో ఏం చేశారని ప్రశ్నించారు కేసీఆర్. బీజేపీకి 150 స్థానాలకు మించి రావు, కాంగ్రెస్ మహా అంటే 70-60-70 వస్తాయి. ఇక మాదే హవా. మాదే హవా అంటే ఏంటిది? ప్రాంతీయ పార్టీల హవా. నీవు బోడి లింగాల్లో నువ్వు ఒక లింగం అంతే. ఆ శతకోటి లింగాలు నువ్వు ఒక్కడి పెట్టుకొని అంతా మాదే హవా హవా అంటే నీకున్న ఎన్ని సీట్లు, నీకు వచ్చేది ఎన్ని? 16 సీట్లు గెలుస్తాం, శాసిస్తాం, చక్రం తిప్పుతాం అని ఈ తండ్రి కర్కులు ఇద్దరు ఈ అధికారం అనేటువంటి అహంభావంతో వారు పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉన్నారు. మీరు 16 గెలిచినా మీ ప్రభుత్వం వచ్చేది లేదు, మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు. మరి ప్రధానమంత్రి కావాలని చెప్పి రోజుకొక మంత్రి భజన చేస్తున్నాడు. ఆయనకు ఒక భజన మండలి ఉంది కాదు, ఇంకా కొన్ని బర్తులు ఖాళీ ఉన్నాయి, ఇంకా భజన పరులు ఇంకా రోజుకు. కేసీఆరే దేశ నాయకుడు, జాతీయ నాయకుడు, మహాత్మా గాంధీ కాబోయే ప్రధాని. నువ్వు పార్లమెంటుకే పోటీ చేస్తావు, నువ్వు ప్రధానమంత్రి ఎట్లయితావంటే నువ్వు పార్లమెంటుకి పోటీ చేసి నేను ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పు, ప్రజలు తెలుసుకుంటారు. కేసీఆర్ నీకు ఎంపీలు గెలిపిస్తే ఢిల్లీలో నువ్వు గడ్డి కూడా వీకలేవు అన్నాడు. నిన్ను గెలిపించిన మరి నువ్వేం పీకినావు అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే అన్నగానే లెక్క పెట్టి చెప్పే నువ్వేం పీకినావు? మరి ఏ ప్రజల కోసం ఏం పీకినావు? నువ్వు ఏం బాగు చేసినావు? ఎవరిని ఉద్ధరించినావు? ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు? పచ్చి అబద్ధాలండి. సన్ రైజ్ కావాలా పుత్రోదయం కావాలో ప్రజలే తేల్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వగా మోదీకి కుటుంబ విలువలే తెలియవంటూ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की तो यूटर्न बाबू ने आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और एनडीए से खुद को अलग कर लिया। और अब ये यूटर्न बाबू ने ऐसे दोस्तों को ढूंढा है जो बैलगाड़ी पर चलते हैं। बैलगाड़ी यानी जो
भ्रष्टाचार के आरोप में जमानत पर है, बेल पर है और अपनी राजनीति की गाड़ी चला रहे हैं। इतना ही नहीं, अब वो उस रास्ते पर चल पड़े हैं जहां उन्हें पाकिस्तान अपना हीरो मानने लग गया है। ఎంత దిగజారిపోయాయంటే ప్రధానమంత్రి స్థాయి మా అబ్బాయి స్థాయికి వచ్చాడు. నరేంద్ర మోడీ లోకేష్ స్థాయికి వచ్చి ఆయన్ను శాపనార్థాలు పెడుతున్నాడు. సన్సెట్ అంట, ఎస్యుఎన్ కాదంట, ఎస్ఓఎన్ అంట. నరేంద్ర మోడీ గారు, నాకు సెంటిమెంట్ ఉంది. మనిషికి విలువ తెలిసిన వ్యక్తిని, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని. నరేంద్ర మోడీ గారు, మీకు కొడుకులు లేరు కదా, కూతురు లేరు కదా, ఎందుకు శాపనార్థాలు పెడతారు మా మీద? సమర్థులుంటే మీకేం బాధ? ఎందుకు ఈ సెటైర్లని నేను అడుగుతున్నా. కొడుకులు లేరు, కూతురు లేరు, మెషిన్ మారిగా పనిచేస్తారు. ఇంకొక మాట ముందు పోతే నేను గర్వపడుతున్నా. నాకు ఒక భార్య, ఒక కొడుకు, ఒక కోడలు, ఒక మనవడు కూడా ఉన్నాడు. తమ్ముళ్ళు, ఎందుకు ఈ శాపనార్థాలు? తెలంగాణలో ఎన్నికల వాతావరణం మరింత హీట్ ఎక్కింది. ఆయుష్మాన్ భారత్ పథకం టార్గెట్ గా ప్రధాని మోదీ, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. పేదల కోసం ఆయుష్మాన్ భారత్ పథకం తెస్తే తెలంగాణ ప్రభుత్వం కావాలనే చేరట్లేదని మోదీ విమర్శించారు. आयुष्मान भारत के तहत देश भर के लगभग 50 करोड़ गरीबों को हर वर्ष 5 लाख रुपए तक का मुफ्त इलाज सुनिश्चित हुआ, लेकिन यहां की सरकार गरीबों को ये लाभ नहीं दे रही। నరేంద్ర మోదీ గారు మనను చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవాన్ ప్రోగ్రాం తెచ్చిండు. అది ఆకు అందది, పోకకు పొందది. నేను ఆయుష్మాన్ భవ చేస్తే మీ ముఖ్యమంత్రి తీసుకోలేదు. నేను తీసుకోనయా అని చెప్పి ఆయన ముఖమేనే. కారణం ఏంటంటే ఇప్పుడు దొరికే వాళ్ళ దాంట్లో 12 మందికి బంద్ అవుతుంది, 25%కే వస్తుంది. పైసలు కూడా చాలా తక్కువ. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కంటే ఎన్నో రెట్లు గొప్ప పథకం ఉంది. మరి ఎవరన్నా దమ్మునోళ్ళు వస్తే నేను జగదీష్ రెడ్డిని పెడతా, ఏ చౌరస్తాలో మాట్లాడతారో. మీ ఆయుష్మాన్ భారత్ గొప్పదా, మా ఆరోగ్యశ్రీ గొప్పదా? దమ్ముంటే రావాలా.